అసలు నీకు యాక్టింగ్ వచ్చా? నీ మొహం ఇప్పుడు అర్థం చూసుకున్నావా? నీకు కథ చెప్పమంటా విరాట్? ఎరా ఈసారైనా సెలెక్ట్ అయ్యావా? అంటే బాగా చేసావు, తప్పకుండా కాల్ చేసావు చెప్పాడు డాడీ. ఇంతకు ముందు కూడా అందరూ ఇలాగే చెప్పారా? చేశారా? నా మాట నమ్మటం లేదు కదా? అర్థంలో చూసుకోరా నీ ముఖం. నువ్వు ఎప్పటికీ యాక్టర్ కాలేవు, నీకు యాక్టింగ్ రాదు. ఈ రోజుతో 100 ఆడిషన్లు ఇచ్చారా? ఒక్కడు కూడా నమ్మట్లే. నాకు అవకాశం ఇవ్వట్లేరా? అవకాశం ఇవ్వట్లే. ఎంచుకున్న గమ్యం బలమైనదైనప్పుడు దాన్ని చేరుకునే ప్రయాణం కూడా కఠినంగానే ఉంటుంది. ఇలాంటి పగటి కళలతోనే కదా నాలాంటి చాలామంది కుర్రాలు కృష్ణానగర్ వీధుల్లో మాసిపోయిన గడ్డంతో సగం కాలిన కడుపుతో అమ్మ అనే పిలుపుకు దూరంగా ఆకలికి దగ్గరగా కన్నీళ్లతో గొంతు తడుపుకుంటూ ఒక్క అవకాశం కోసం, ఒకే ఒక్క అవకాశం కోసం పిచ్చలవుతున్నారు. అక్కడ పిచ్చలవుతున్నారు. నిన్నొకటి అడుగుతా చెప్తావారా? నాకు యాక్టింగ్ వచ్చంటారా? నేను నిజంగానే యాక్టర్నా? ఈ కాస్త కష్టాన్ని భరించలేనంటే లక్షలాది జనాల్ని కదిలించే ఒక సినిమాలో నటుడు ఎలా అవుతావు? చెప్పు.